Hello and welcome to this very different and special episode of Ramuism. రాజ్ తరుణ్ లావణ్యల విషయం కేవలం ఒక రిలేషన్షిప్కి పరిమితం కాకుండా ఇప్పుడు రకరకాల క్రైమ్ యాంగిల్స్లోకి వెళుతున్న విషయం చూస్తున్నాం మనం. అనేక మంది వీడియోలు ఇంకా రకరకాల డేటా ఒకరిపై ఒకరు సంధించుకుంటూ ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. అసలు అన్ని విషయాల్ని ఆయన క్షుణ్ణంగా ఒక అనలైజ్ చేసేవారు. ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పి. సార్ నమస్కారం. సో రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా? I know him. You know him, right? I'm a friend, yeah. So మీరు ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? Yeah, కొంచెం. Right. Maybe I don't know all the details. అంటే అక్కడ మోర్ దెన్ రాజ్ తరుణ్ వాట్ ఎవర్ మీడియాలో జరుగుతున్నాయి కాంటాక్ట్స్ కన్నా ఈ రిలేషన్షిప్స్ ఆస్పెక్ట్ అనేది ఐ ఫీల్ అంటే ఇది దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ మనకు కూడా అన్ని డీటెయిల్స్ తెలియకపోవచ్చు, బికాజ్ మీడియాలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ బ్లా బ్లా యూనో. But when you hear the audio recordings and all that, that is what which actually is very surprising. అంటే ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారు అనేది ఐ వాజ్ క్వైట్ టేకెన్ అబ్యాక్. ఇద్దరు వైపు నుంచా ఒకళ్ళ వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయి వైపు నుంచి. అమ్మాయి వైపు నుంచి, లావణ్య గారి వైపు నుంచి, రైట్. ఐ మీన్ ఫేర్ ఎనఫ్ చేసే ఇప్పుడు కోపంలో ఏదో అనేస్తారు అనే డిఫెన్స్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ అంటే ఆల్మోస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద వే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థమవుతుంది కదా ఎప్పుడైనా. సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండెక్స్. యా, రైట్. సో అంటే మీరు ఒకసారి ఒక కథ చెప్పారు. ఇద్దరు మనుషులు చాలా ఇష్టపడి ఒక 6 నెలల తర్వాత దే కాంట్ ద వెరీ వెరీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీరు గమనించిన విషయాలు అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వు లేని జీవితం లేదు అని అదొక ఒక అలాంటి కమిట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు అది ఆ ఇంటెన్సిటీ పోయినప్పుడు ద అదర్ పర్సన్ ఫీల్స్ బిట్రేడ్. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అనలేదు ఇలా యూనో. బట్ ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ఏ నార్మల్ థింగ్. ఇక్కడ కొంచెం ఏంటంటే నాకు ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు, అదొకటి. దాని తర్వాత హీ హ్యాస్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ హర్, షీ హ్యాస్ సమ్ కంప్లైంట్స్. ఇవన్నీ చేసి అది ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నేరేటివ్స్ వచ్చినప్పుడు అది ఒక యావరేజ్ రిలేషన్షిప్ ఒక జనరలైజ్ చేయడానికి ఆస్కారం లేదు ఈ పర్టికులర్ కేసులో నా ఫీలింగ్. రైట్. బట్ నేను అంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్ తరుణ్ ఆనెస్ట్లీ. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకటి ఆ ఆడియో టేప్స్లో తనకున్న ఒక కంట్రోల్ కానీ ఒక ఆస్పెక్ట్. రెండోది అపరెంట్లీ తను ఏదో ఎప్పుడు హెల్ప్ చేసింది బిగినింగ్ డేస్లో, అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ రిటర్న్ దట్ మల్టిపుల్ టైమ్స్ యూనో. ఇప్పుడు ఆబ్లిగేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు, ఎందుకంటే యూ ఆల్వేస్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్. సో అయితే మీకు యువర్ ఫీలింగ్ సారీ, బట్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ అంటే లావణ్య అతనిపై రకరకాల ఫస్ట్లో ఆరోపణలు చేసి అట్ ద సేమ్ టైమ్ ఈ ఆడియో టేప్స్ లీక్ చేయడం, కొన్ని ఎవిడెన్సెస్ని చూపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ దానివల్ల యువర్ ఫీలింగ్ దట్ సారీ ఫర్ హిమ్? ఐ థింక్ ఇట్స్ హైలీ మ్యానిపులేటివ్ అండ్ ప్రీ ప్లాన్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రమ్ హూమ్? ఫ్రమ్ దట్ గర్ల్ సైడ్. అంటే ఒక ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్, బట్ క్రిమినల్ మైండెడ్. అంటే ఆడియో రికార్డింగ్ చేయటం, ప్రతి ఫోన్ రికార్డ్ చేయటం అలా అలవాటు ఎవరికి ఉంటుంది, ఎందుకు చేస్తారు? దే ఆల్వేస్ వాంట్ టు గ్యాదర్ దట్ అండ్ టు యూజ్ ఇట్ ఆన్ సమ్ అదర్ డే. సో దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ క్రిమినల్ బిహేవియర్ అంటున్నాను. బట్ ఆ అమ్మాయి కూడా ఫ్రాంక్లీ ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి, లేదు ఏదో జరిగిపోతుంది, ఐ విల్ లూజ్ దిస్ పర్సన్ రేపటి రోజున అనే ఒక బెంట్ ఆఫ్ మైండ్లో నేను 11 సంవత్సరాలు ఇచ్చానంటే చెప్తున్నా. లూజ్ దిస్ పర్సన్ అని మీరు బలవంతంగా ఒక పిజన్లో పెట్టేస్తే, ఒక పంజరంలో బంధించేసి అంటే ఒక ఊపిరాడకుండా చేయటం అనేది హౌ ఇస్ దట్ వ్యాలిడ్ పాయింట్? అంటే ఒక మనిషిని అలా బంధించలేము ఏ బంధంలో, ఎవరు చేయలేరు.
ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా, ఒక నాకు రాజే కావాలి, నాకు తను ఉండాలంటే అతనికి ఇష్టం లేనప్పుడు హౌ విల్ యూ డూ దట్? అంటే దట్స్ రిడిక్యులస్ థింగ్ అది. సో మరి 11 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు లావణ్య. 11 సంవత్సరాలు ఒక మనిషితో కలిసి ఉన్నప్పుడు అది సహజీవనంగా కూడా ఒక పెళ్లిగా గుర్తించబడుతుంది కోర్టు ప్రకారం. మరి ఎవరి మీద హక్కు ఉండదా చట్ట ప్రకారం? ఇప్పుడు పెళ్ళి అయినా కూడా ఈవెన్ వాళ్ళు సహజీవనం అంటున్నారు. సి దెర్ సో మెనీ పీపుల్ హు టేక్ డివోర్స్ నా ఆఫ్టర్ 25 years 30 years తర్వాత తీసుకుంటారు డివోర్స్. రైట్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ నాకు ఒక ఆయన చెప్పింది అబౌవ్ 60 డైవోర్స్ రేట్ ఎక్కువ అవుతుందంట సడన్గా, విచ్ యూ విల్ ఫైండ్ స్ట్రేంజ్. కానీ అతను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇంకా అప్పటికి పిల్లల పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోతాయి కదా, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఇప్పుడు కన్నా వదిలించుకుందాం, మా మిగతా జీవితం సుఖంగా ఒంటరిగా బతుకుదాం అనే దానికి ఇండికేషన్ అది. యూనో, సో టు లివ్ టుగెదర్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ థింగ్ అది. రైట్. యా. సో